నమస్తే. భారత్‌పై ఆత్మాహుతి దాడులు చేయడానికి జైషే మహమ్మద్ నుంచి ఒకరు, ఇద్దరు కాదు సుమారు 1000 మందికి పైగా సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారు అంటూ జైషే మహమ్మద్ చీఫ్ కమాండర్ మసూద్ అజర్ చేసినటువంటి కామెంట్స్, మాట్లాడినటువంటి మాటలు ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీసెంట్‌గానే ఇది కావాలనే లీక్ చేసినట్టుగా అర్థమవుతుంది. భారత్‌కి ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఈ ఆడియోని విడుదల చేశారు. గతంలో 1-2 నెలల కిందట కూడా మహిళా జిహాదీలు సిద్ధం కండి భారత్‌పై దాడులు చేయడానికంటూ కూడా అతనిది ఒక ఆడియో టేప్ విడుదలైంది. ఈ నేపథ్యంలో త్వరలో భారత్‌లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి బహుశా ఆయా రాష్ట్రాల్లో ఏమైనా దాడులు చేసేటువంటి అవకాశం ఉందా? ఈ వ్యాఖ్యల్ని ఎంత సీరియస్‌గా తీసుకోవాలి భారత్? దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు. నమస్కారం. నమస్తే రావు గారు. నమస్తే, చెప్పండి. రావు గారు, మసూద్ అజర్ విడుదల చేసినటువంటి ఈ ఆడియో క్లిప్ లో చాలా భారత్ పై తనకున్నటువంటి కోపాన్ని, ఆగ్రహాన్ని ఇవంతా కూడా వెళ్ళగెక్కినట్టుగా కనబడుతోంది. కానీ చాలా ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్ లాగానే కనబడుతోంది. సూసైడ్ బాంబర్స్ 10 మంది దొరకడమే కష్టము. మీ నెంబర్ చెబితే ఎంతమంది మా దగ్గర ఉన్నారో నెంబర్ చెప్తే గ్లోబల్ మీడియా షేక్ అయిపోతుంది, భయపడిపోతుంది అంటూ కూడా ఆయన అది కూడా మాట్లాడాడు. ఎలా చూడొచ్చు మనం? ఎంత సీరియస్ గా తీసుకోవచ్చు మసూద్ అజర్ ఈ ఆడియో క్లిప్ ని? మసూద్ అజర్ ని సటన్లీ సీరియస్ గా తీసుకోవాలండి మనం. ఎందుకంటే ఆయన ఆపరేషన్ సింధూర్ లో ఆయన క్యాంప్ చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఆయన పర్సనల్ రిలేటివ్స్ చాలా మంది పోయారు. సో ఆ విధంగా ఆయనకి కక్ష సాధించే కోరిక చాలా విపరీతంగా ఉంది. ప్లస్ అంతకుముందు మసూద్ అజర్ ట్రైనింగ్ క్యాంప్స్ లో, అంటే జేఈఎం ట్రైనింగ్ క్యాంప్స్ లో సూసైడల్ అటాక్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ అటాక్, అది సూసైడల్ అటాక్. అలాగే మిగతా చిన్న చిన్న అంటే 26 లెవెల్లో కొంచెం తక్కువే ఉన్నారు, కానీ అందులో ఎల్ఈటి ప్రాముఖ్యత వహించింది. కానీ కొంతమంది క్యాడర్స్ జేఈఎం నుంచి ఎల్ఈటికి తీసుకొచ్చినట్టు మనం అనుకోవచ్చు ఆ టైంలో. సో ఆ విధంగా వాళ్ళు సూసైడ్ వాటికి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తారు. ట్రైనింగ్ కూడా ఆ విధంగా ఆర్గనైజ్ చేస్తారు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆ విధంగా సిలబస్, ట్రైనర్స్, ఎక్విప్మెంట్, ఎమ్యునిషన్, వెపన్స్ అన్ని ఆ విధంగా సమకూరుస్తుంది. అందులో డౌట్ ఏం లేదు. మొన్న మధ్యన జరిగిన ఢిల్లీలో జరిగిన డాక్టర్ ఎక్స్ప్లోజన్, అది కూడా సూసైడల్ అటాక్. అది సటన్లీ జేఈఎంకే లింక్స్ దొరుకుతున్నాయి. తర్వాత లేడీ డాక్టర్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆవిడకి లింక్స్ జేఈఎం మహిళా క్యాడర్ కి సంబంధించినట్టు తెలుస్తోంది. సో ఆ విధంగా ఆయన సీరియస్ గా తీసుకోవాలి. కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం, మునీర్ గారిది ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఈసారి ఈస్ట్ నుంచి అటాక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు భారత్ కి. సో అది హెచ్చరిక. కానీ దాని ప్రకారం వాళ్ళ ప్లాన్స్ చూస్తే బంగ్లాదేశ్ వాళ్ళకి ఒక వెసులుబాటు కల్పించింది. అదేంటంటే పాకిస్తాన్ దౌత్యవేత్తలు, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్, లేకపోతే వాళ్ళ డెసిగ్నేటెడ్ మనుషులు ఎవరైనా సరే బంగ్లాదేశ్ లో వీసా లేకుండా అన్లిమిటెడ్ టైంకి ఎంటర్ అవ్వచ్చు. మీడియా కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. అందులో ఏంటంటే జేఈఎం అండ్ ఎల్ఈటి క్యాడర్స్ ఆల్రెడీ బంగ్లాదేశ్ చేరుకున్నట్టు ట్రైనింగ్ క్యాంప్స్ ఐడెంటిఫై చేసి కొంతమందిని రిక్రూట్ చేసి ట్రైనింగ్ మొదలెట్టినట్టు. అయితే ఆ ట్రైనింగ్ ఇంకా చాలా సమయం పడుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో కొత్తగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఆమె ఖాస్, దౌరే ఖాస్, ఇంకా పైన అడ్వాన్స్డ్ కోర్సులు ఇవన్నీ జరపడానికి చాలా సమయం పడుతుంది. ఇంకా వాళ్ళ థ్రెట్స్ ఆలోచిస్తే వాళ్ళు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. కానీ ఒక్కటే ఉంది వాళ్ళకి ప్రాబ్లం. ఆపరేషన్ సింధూర్ మనం కేవలం విరామం తీసుకున్నామంటే అందులో పాకిస్తాన్కి స్పష్టంగా చెప్పాము ఏమని, నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ ఇన్ ఇండియా, మేజర్ టెర్రరిస్ట్ అటాక్ ఇన్ ఇండియా విల్ బి ట్రీటెడ్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్ అని. ఆ విధంగా వాళ్ళ పరిచయం చూపిస్తాము. సో అందుకని చెప్పి వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారంటే పాకిస్తాన్కి సంబంధం లేనట్టు, ఎవరు ఇండిపెండెంట్ గా చేసినట్టు, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టు, లేకపోతే ఇంకా నేపాల్ అటువంటి శ్రీలంక అటువంటి కంట్రీస్ నుంచి కూడా వచ్చినట్టు వాళ్ళు డిస్క్రైబ్ చేయాలని చూస్తారు. అది నా అనాలిసిస్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో అక్కడ ప్రాబ్లం కూడా వచ్చింది. అందులో చాలా మంది బంగ్లాదేశీయులు రిజెక్ట్ అయిపోయారు. కొంతమందిని వెనక్కి పంపించినా కానీ చాలా మంది ఇంకా ఇండియాలోనే మిగిలి ఉన్నారు. వీళ్ళందరినీ మోటివేట్ చేయడం చాలా ఈజీ. వెస్ట్ బెంగాల్లోను, అస్సాంలోను, బీహార్ మొన్న ఎలక్షన్స్ జరిగినాయి, తర్వాత యూపీ, తర్వాత మహారాష్ట్ర, ఎక్కడైతే ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ సేమ్ పార్టీ ఉందో పవర్లో,
అటువంటి చోట్ల అటాక్స్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్లస్ గుజరాత్ అనుకోండి. ఈ విధంగా చూస్తే ఏంటంటే సీరియస్ గానే తీసుకోవాలి. నిజంగానే ఆయన ఏదైనా ట్రై చేయడానికి చాలా డెస్పరేట్ గా ఉన్నారు. కేవలం వాళ్లే కాకుండా కసూరి ఎల్ఈటి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు పాకిస్తాన్ ఆర్మీ ఎంత సపోర్ట్ ఉందంటే నేను వాళ్ళ జవాన్స్ అంత్యక్రియలకు కూడా వెళ్తున్నాను, వాళ్ళు నన్ను పిలుస్తారు అని చెప్పారు. ఆ పిలవడం అన్నది మనం ఈ సందర్భంలో చూడాలి. యాక్చువల్గా ఏమవుతుందంటే పాకిస్తానీ సోల్జర్స్ని కొంతమందిని రిటైర్మెంట్కి వెళ్ళిపోయి చూపించి వాళ్ళని ఈ ఎల్ఈటి క్యాడర్స్ తోటి ఇండియాకి పంపిస్తారు. వాళ్ళు కంట్రోల్ చేస్తారు ఈ ఆపరేషన్స్. నా అనాలిసిస్ ప్రకారం కనీసం 2-3 ఉన్నారు అటువంటి పాకిస్తాన్ ఎక్స్ ఆర్మీ ఆర్ ప్రజెంట్ ఆర్మీ ఆపరేటివ్స్ ఇన్ ఇండియా. వాళ్ళు జమ్మూ కాశ్మీర్లోను, ఢిల్లీలోను, మహారాష్ట్రలోను, కొంతవరకు మిగతా ఏ స్టేట్స్ ఉన్నాయో తెలియదు కానీ అక్కడి నుంచి కూర్చుని మీరు చెప్పేది సీక్రెట్ గా వాళ్ళు ఆపరేట్ చేస్తా, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ఆపరేషన్స్. ఆల్ఫరాన్ యూనివర్సిటీలో ఎవరైతే మెయిన్ హ్యాండ్లర్ ఉన్నారో ఇప్పటి వరకు ఎవరూ దొరకలేదు. పేరు తెలుస్తోంది కానీ ఆ మనిషి ఎవరో తెలియట్లేదు. అంటే బేసికలీ నా అనుమానం ప్రకారం ఏంటంటే ఇతను ఎవరో పాక్స్ ఎక్స్ ఆర్మీ సోల్జర్, ప్రిఫరబుల్లీ వాళ్ళ పారా కమాండో ఈక్వలెంట్ ఎస్ఎస్జి అంటారు. సర్వీస్ లో ఉంటా ఇక్కడ రిటైర్మెంట్ వెళ్ళిపోయినట్టు చూపించి ఇండియా పంపించేస్తారు. వాళ్ళకి పెన్షన్, జీతాలు ఫ్యామిలీకి వెళ్ళిపోతారంటే. సో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఏదోటి మేజర్ ఈవెంట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ డీజీ ఐఎస్పిఆర్ ఎవరైతే మునీర్ వాయిస్ అంటారో ఆయన కొన్ని రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు కలిసి రండి, వేరుగా రండి, పైనుంచి రండి, కింద నుంచి రండి, మేము మజా చూపిస్తామంటున్నారు. అంటే ఏంటంటే ఏదో ఆఫ్ఘనిస్తాన్ తో మీరు కలిసి వచ్చినా ఎగ్జాక్ట్లీ అది అన్నారు. అఫ్ కోర్స్ దానికి ఒక లింక్ ఉందని, ఎందుకంటే టర్కీ ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్యవర్తిత్వం చూపించడానికి ప్రయత్నం చేసింది. అయితే వాళ్ళు హ్యాండ్సప్ చేసి గివప్ చేసేసారు. మేము ఇంకా మధ్యవర్తిత్వం చేయలేమని చెప్పేశారు. సో అంటే ఏంటంటే బేసికలీ ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి ఈ రోజున పడట్లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే రిమోట్ కొంచెం ఛాన్స్లు ఉన్నాయి. ఎందుకంటే రిపోర్ట్స్ వచ్చినాయి పాకిస్తాన్ ఇజ్రాయెల్లో నెలకొల్పబోతున్న ఇంటర్నేషనల్ డిఆర్మింగ్ ఆర్మీ, అంటే హమాస్ని ఏదైతే డిఆర్మ్ చేయాల్సి ఉందో ఇంటర్నేషనల్ ఫోర్స్, అందులో పాకిస్తాన్ రిప్రజెంటేషన్ ఉంటుంది. అది అమెరికా కట్టడి చేస్తుంది. వీళ్ళకి హమాస్ని డిసార్మ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే నా అసెస్మెంట్ ప్రకారం వాళ్ళని పాకిస్తాన్ పంపించేసి అక్కడి నుంచి బంగ్లాదేశ్ కానీ ఇటు ఇండియా కానీ పంపిస్తారని చూస్తారు. అంటే బేసికలీ ఎల్ఈటి జేఈఎం క్యాడర్స్ తోటి కలిపి పని చేస్తారు హమాస్ క్యాడర్స్ కూడా. ఇది పాకిస్తాన్ ఐఎస్ఐ కొత్త పన్నాగం. ఇది నా అభిప్రాయం. మీరు చెప్పినట్టుగా ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఆసిమ్ మునీర్ స్టేట్మెంట్ కానివ్వండి, ఈసారి ఈస్ట్ సైడ్ నుంచి భారత్ పై అటాక్ చేస్తామని ఆసిమ్ మునీర్ మాట్లాడడము, అండ్ మీరు ఇందాక చెప్పారు ఆర్మీ జనరల్ ఎవరో ఆయన కూడా మీరు సింగిల్ గా వస్తారా రండి, లేకపోతే గుంపుగా వస్తారా, ఆఫ్ఘనిస్తాన్తో కలిసి వస్తారా రండి, మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తామని ఆయన అనడము. ఎందుకంటే 6 నెలల్లో పాకిస్తాన్కి అసలు అప్పులే ఉండవు, లేకపోతే ఎవరు సపోర్ట్ మాకు అక్కర్లేదు, ఎందుకంటే మా డిఫెన్స్ ఎగుమతులు మేము చేస్తున్నాం అన్నట్టుగా ఆయన ఎవరో మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మసూద్ అజర్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు సక్సెస్ అవుతారని నేను అనుకోను. ఎందుకంటే మన క్యాపబిలిటీ, మన సైన్యం, మన క్యాలిబర్ అంతా ఉంది కానీ, బట్ డెఫినెట్ గా ఈ రాబోయే 2-3 నెలల్లో పాకిస్తాన్ ఏదో ఒక దుస్సాహసం చేసే అవకాశం మాత్రం ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది. అంతే అంటారు? ఎస్పెషల్లీ ఇంకొక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలండి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ యుఏఈ వెళ్ళి అక్కడ వాళ్ళ ఆఫీసర్స్ని అడ్రస్ చేసిన రోజుని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైనా సరే ఇండియాకి సపోర్ట్ ఇస్తే వాళ్ళ అప్పులు తిరిగి తీర్చమన్నారు. యుఏఈ పాకిస్తానీ ఫౌండేషన్లో $2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. అది యుఏఈకి భయపెడుతున్నారు. ఆ విధంగా రెండోది పాకిస్తాన్ ఆర్మీకి, అంటే ఇప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మునీర్ ప్లస్ ఫీల్డ్ మార్షల్ మునీర్ ఇవన్నీ ఒకే రోల్లో ఉన్నప్పుడు ఆయన గత 1 నెలగా ఏమీ మాట్లాడలేదు. మేజర్ కవ్వింపు చర్యలు కానీ ఏది చేయడం జరగలేదు. దాని వెనకాల బలవత్తరమైన కారణం ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అఫ్ కోర్స్ ఆయన డాటర్ మ్యారేజ్ అయింది, అది పక్కన పెట్టండి. మా కమ్యూనిటీలో మతం మ్యారేజ్ అన్నది పెద్ద సీరియస్ ఎఫైర్ కాదు, చాలా
క్యాజువల్ కాంట్రాక్ట్. ఆ విధంగా చూస్తే ఏంటంటే పెద్ద కష్టాలు పడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన స్టేట్మెంట్ ఇవ్వకపోవడంలో ఒకటి ఉంది, ఏంటంటే పాకిస్తాన్కి డినయబిలిటీ చూపించడం. పాకిస్తాన్ చేయలేదు, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు చేయలేదు అన్నట్టుగా చేయాలని చూస్తారు. బహుశా ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ అన్ని యాక్టివేట్ అయ్యి వేరియస్ ప్లేసెస్, కోయంబత్తూరు నుంచి హైదరాబాద్, పూనా, బాంబే, బెంగళూరు, ఇంకా అహ్మదాబాద్, భుజ్, అటువంటి చోట్ల యూపీ, ఢిల్లీ, ఇంకా జమ్మూ కాశ్మీర్, ఇటువంటి చోట్ల యాక్టివ్ చేసి ఏదో ఒకటి చేయాలని చూస్తారు. ఇది నా అభిప్రాయం. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్లో మిడ్ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుపుతారో, ప్రస్తుతానికి జరుపుతారే అనుకున్నాం, అతీక్ రహమాన్ ఆఫ్ బిఎన్పి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఐఎస్ఐ 100% ట్రై చేస్తుంది ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ తోటి. ఆ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ తోటి కలిపినప్పుడు వాళ్ళ పాలసీ డెసిషన్స్ అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు పాకిస్తాన్ ఐఎస్ఐ. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫార్మేషన్ అయిందో 3 వారాల్లో నా అసెస్మెంట్ ప్రకారం పాకిస్తాన్ తోటి ఒక ఒప్పందం కుదురుతుంది. ఎవరి మీద అటాక్ జరిగినా కానీ ఇద్దరి మీద అటాక్ చేసినట్టు వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. ఇదే టైపు ఒప్పందం సౌదీ అరేబియా తోటి జరిగింది. ఇది చేసుకునే అవకాశాలు నాకు మార్చ్ ఎండ్ లోపల నాకు చాలా కనిపిస్తున్నాయి. ఇది వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా బలం చేకూరినట్లు లెక్క పెట్టుకోవాలి. తర్వాత సివిల్ ఫసాడ్, సేమ్ గవర్నమెంట్, ఇక్కడ షరీఫ్ గారు సివిల్ గవర్నమెంట్ ఎలా ఉందో అక్కడ అతీక్ రహమాన్ గవర్నమెంట్ ఉండి పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ యాక్చువల్ గవర్నమెంట్ నడుపుతారు త్రూ ఐఎస్ఐ. ఇది నా ఎప్రిషియేషన్. సో ఆ విధంగా ఏంటంటే ఏదైతే సీరియస్ గా నెక్స్ట్ 60 days 70 days లో సీరియస్ అటాక్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఓకే సార్, అయితే ఫైనల్ గా ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి ఈ డ్రోన్స్ కొన్ని మన బోర్డర్ దాటి వచ్చేటువంటి ప్రయత్నం చేసాయి. మన భద్రతా దళాలు దాన్ని తిప్పికొట్టగలిగాయి. బహుశా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్టుంది. దీన్ని కూడా మనం కొంతవరకు, కాకపోతే ఇవి ఆన్ డైలీ బేసిస్ లో జరుగుతూ ఉంటాయి అనుకుంటా. అక్కడి నుంచి డ్రోన్స్ ఇక్కడ డ్రగ్స్ వదిలేయడము, వెపన్స్ కొన్ని వదిలేయడము, ఎలా చూడొచ్చు మనం ఈ బోర్డర్ లో రీసెంట్ గా మన వాళ్ళు ఆ డ్రోన్స్ ని తిప్పికొట్టారు, పాకిస్తాన్ డ్రోన్స్ ని. ఒకటి చూడాలండి, పంజాబ్ లో అయితే మన ఆర్మీ బోర్డర్ లో డిప్లాయ్మెంట్ లేదు, కేవలం బిఎస్ఎఫ్ ఉంటుంది. తర్వాత అంతా సివిలియన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా డ్రగ్స్ డ్రాప్ చేసినా కానీ, ఒకవేళ అవి పోయినా కానీ వాళ్ళకి పెద్ద బాధ ఉండదు. అలాగే కొన్ని వెపన్స్ కొంతవరకు డ్రాప్ చేస్తారు. అయితే సేమ్ సిచ్యువేషన్ జమ్మూ కాశ్మీర్లో డిఫరెంట్గా ఉంటుందండి. మన ఆర్మీ ఉంటుంది, బిఎస్ఎఫ్ ఉంటుంది, తర్వాత స్టేట్ పోలీస్, ఎస్ఓజీ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే జమ్మూ ఏరియాలో అయితే విలేజ్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి, అంటే ప్రజలే సైనికుల కింద యాక్ట్ చేసే విధానం. సో ఏంటంటే అది స్మాల్ క్వాంటిటీస్ అక్కడ స్మగుల్ చేయడం యాక్చువల్లీ టైం వేస్ట్ వాళ్ళకి. సో నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇన్ఫిల్ట్రేషన్కి మన జవాన్లు ఎక్కడున్నారు, ఎక్కడ అంబుష్లు ఉన్నాయి, ఎక్కడ పోస్టులు అలర్ట్గా ఉన్నాయి, అది రెక్కీ చేయడానికి వాళ్ళు పంపిస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళకి ఖాళీ దొరుకుతుందో అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేట్ చేయాలని చూస్తారు. ఆ విధంగా వాళ్ళు ఇది మనం అనుకుంటున్నాం. సో రెండవది ఏంటంటే వాళ్ళకి విపరీతమైన భయం పట్టుకుంది. సో మన ఫోర్సెస్ మీద చాలా నిగ్రహణ పెడుతున్నారు, ఎప్పుడు ఏం చేస్తారన్నది భయం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది ఇంకా. సో అందువల్ల ఏంటంటే ఎస్పెషల్లీ ఈ మధ్యన వార్తల్లో చాలా వార్తలు వస్తున్నాయి, భైరవ్ బెటాలియన్స్ దాదాపు 20 రైడ్ చేశారు. వీళ్ళు పాకిస్తాన్లో ఏం చేస్తారని విపరీతమైన భయం పట్టుకుంది వాళ్ళకి. ప్లస్ మన పారా కమాండో, దానివల్ల ఈ సర్వేలెన్స్ కోసం వాళ్ళు డ్రోన్స్ని వాడుతున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ఇవి స్మాల్ సైజ్ డ్రోన్స్, ఒకవేళ ఏదైనా క్యారీ చేయాలనుకున్నా కానీ 5 kgs కంటే 5 to 7 kgs కంటే ఎక్కువ కష్టం అవుతుంది. అది డ్రగ్స్కి అనుకూలం, కానీ కొంతవరకు వెపన్స్ 1 or 2 గ్రేడ్స్ పంపించవచ్చు, పిస్టల్స్ పంపించవచ్చు, 1 or AK-47 సింగిల్గా పంపించవచ్చు, కానీ ఇంకంతకంటే ఎక్కువ పంపించలేరు. అదైతే అది డ్రోన్ ఎక్కడైతే కనిపించిందో జేఎన్కేలో మాత్రం మన రియాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. వాళ్ళని ట్రేస్ అవుట్ చేయాలని చూస్తాం. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు సర్వేలెన్స్ కోసం, ఇన్ఫిల్ట్రేషన్ పాయింట్స్ కోసం వెతుక్కోవడం, ఇది వాళ్ళ లక్ష్యం కింద అనుకుంటున్నాను. కరెక్ట్, మీరు అన్నట్టుగా ఈ సంకేతాలు, ఈ వరుస స్టేట్మెంట్లు చూసిన తర్వాత డెఫినెట్ గా రాబోయే 3-4 నెలలు కూడా, అంటే ఈ ఎన్నికలు జరగబోయేటువంటి రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే బోర్డర్ స్టేట్స్ లో కావచ్చు, పాకిస్తాన్ దుస్సాహసం చేసేటువంటి అవకాశం ఉంది. అది ఏ విధంగా చేస్తుంది, మన భారతీయులు మన ఢిల్లీలో ఉపయోగించినట్టు మన వాళ్ళని స్లీపర్ సెల్స్ ఏమైనా యాక్టివేట్ చేస్తుందా, లేకపోతే ఏం చేస్తుంది, సూసైడ్ బాంబర్స్ ఆల్రెడీ లోపల ఇన్సైడ్ ఎవరైనా ఇన్ఫిల్ట్రేట్ అయి ఉన్నారా,
కొత్తగా పంపించాలా, ఇవన్నీ కూడా హై అలర్ట్ ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. నేను అనుకోవడం. చూద్దాం మరి ఏం జరుగుతుందో రావు గారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సరే, థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. నమస్కారం. ఇప్పుడు మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయవచ్చు. మీ ఫీడ్బ్యాక్ ని కూడా కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. అలాగే మా దగ్గర నుంచి, మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. మరి ఏమైనా జరగవచ్చు, చాలా హై అలర్ట్ కనిపిస్తోంది. పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన సైన్యం సర్వసన్నద్ధంగా ఉన్నారు, ఉండాల్సిందే. చూద్దాం, వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.